మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. క్యాపిటల్ ఎక్కడన్నా ఉన్నాయా? అన్నీ నిర్మించుకోవాలి. మనం సెక్రటరేట్ నిర్మించుకోవాలి. ఎమ్మెల్యేస్కు, మంత్రులకు, చీఫ్ మినిస్టర్కి, గవర్నర్కి బంగ్లాలు ఏర్పరచుకోవాలి. అక్కడ ఉండే ఎంప్లాయీస్కు క్వార్టర్స్ కావాలి. గవర్నర్ బంగ్లా కావాలి. అసెంబ్లీ కావాలి. హైకోర్టు కావాలి. డిస్ట్రిక్ట్ కోర్టు కావాలి. ఇలాంటి రకరకాలుగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా ఆఫీసులు అవసరం. అంటే ఈరోజు అమరావతిలో రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ల్యాండ్ పూలింగ్ జరిగి అక్కడ క్యాపిటల్ను నిర్మిస్తే నువ్వు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వంలోకి రాకముందు అమరావతి ఇక్కడే ఉంటుంది, క్యాపిటల్ మార్చమని చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత ఎన్ని ఆటలు ఆడావో ప్రజలందరూ గమనించారు. 3 క్యాపిటల్ అన్నావు, 30 క్యాపిటల్ అన్నావు, రకరకాల దేశాలను పోల్చావు, ఇవన్నీ చెప్పావు. అయినా ప్రజలు నీ మాట నమ్మల. విశాఖపట్నంలో కావాలని చెప్తే విశాఖపట్నం ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో చూశాం. ఇంత పెద్ద రాష్ట్రానికి క్యాపిటల్ 50,000 ఎకరాలంటే దాంట్లో ఏమేమి ఉంటాయి? కార్పొరేట్ హాస్పిటల్స్ వస్తాయి, ఎయిమ్స్ వచ్చింది, రకరకాల యూనివర్సిటీలు వస్తున్నాయి, రకరకాల హోటల్స్ వస్తున్నాయి. అన్ని పబ్లిక్ సెక్టర్ అంటే ఆర్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, అన్ని ప్రభుత్వ బ్యాంకులన్నీ కూడా స్థలాలు తీసుకున్నాయి. విట్ వచ్చింది, ఎస్ఆర్ఎం వచ్చింది. కేరళ నుంచి కొన్ని యూనివర్సిటీలు ప్రపంచంలో మన ఇండియాలో పేరుగాంచిన యూనివర్సిటీలన్నీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. రకరకాల పబ్లిక్ సెక్టార్లో 200 కంపెనీలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా క్యాపిటల్లో తీసుకొని వాళ్ళ రీజనల్ ఆఫీసు, మన స్టేట్ ఆఫీసులు చేసుకునేదానికి అందరు కూడా ముందుకు వచ్చారు. అక్కడంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. హైదరాబాదు, తెలంగాణ క్యాపిటల్ హైదరాబాదు ఆల్రెడీ డెవలప్డ్ క్యాపిటల్. అక్కడ ఉండే సెక్రటరేట్ని తీసేసి కొత్త సెక్రటరేట్ కట్టుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ పూర్తిగా నిర్మిస్తున్నాం. ఆ మాత్రం అర్థం కాదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? అంటే 500 ఎకరాల్లో క్యాపిటల్ చేస్తే సరిపోతుందంటావు. నువ్వేమో నీ సొంతానికి మీరుండేది 2, ఇంట్లో తల్లి చెల్లిని కూడా తరిమేశావు. ఉండే 2కి మీకు ప్యాలెస్లు కావాలా? తాడేపల్లి ప్యాలెస్, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, పులివెందుల్లో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాదులో ఒక ప్యాలెస్. రాష్ట్రానికి ప్రజలకు సంబంధించిన క్యాపిటల్నేమో చిన్నది కావాలంటావు. మీరు 2 ఉండేదానికి ఇవన్నీ సరిపోకుండా మీరు ఉండేదానికి 540 కోట్లు, మీరు 2 ఉండేదానికి 540 కోట్లు ఖర్చు పెట్టి ఋషికొండలో ఒక పెద్ద ప్యాలెస్ నిర్మించుకున్నావు. ఇవన్నీ ప్రజలు చూడలేదా? ఇవన్నీ ప్రజలు చూసే కదా నిన్ను చీకొట్టి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మ్యాండేట్ ఇస్తే కూడా ఇంకా కూడా బుద్ధి జ్ఞానం రాకుండా ఉంటే ఏమనుకోవాలి? అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి కట్టే క్యాపిటల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి అక్కడ క్యాపిటల్ వస్తే రాబోయే కాలంలో అది బాగా డెవలప్ అయితే ఈ కూటమి ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి, చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుంది, నాకు రాజకీయంగా పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతోనే ఈరోజు క్యాపిటల్ పైన నీళ్లు జల్లుతున్నావు. రకరకాలుగా ప్రజలను నమ్మించాలని చూస్తున్నావు. ప్రజలు నీ మాటలు నమ్మే రోజులు పోయినాయి. ఎందుకంటే నువ్వు ఒక అవకాశం ఇవ్వండి, నేను అమరావతి క్యాపిటల్ ఇక్కడే పెట్టి ఇక్కడే డెవలప్ చేస్తానని చెప్పినప్పుడు ప్రజలు నమ్మారు. 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు. నువ్వు మొన్న 2 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా? నువ్వు చెప్పిన ప్రతి అంశానికి నేను జవాబు చెప్తాను. క్యాపిటల్ గురించి ఇట్లా మాట్లాడుతున్నావు. ఈరోజు క్యాపిటల్కి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుంది. సెల్ఫ్ ఫైనాన్షియల్ జనరేషన్ అవుతుంది. అక్కడ గన అన్నీ డెవలప్ అయితే అక్కడ స్థానికులకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అక్కడ లోకల్గా ఉండే
పొలాలకి, స్థలాలకి, ప్లాట్లకి మంచి రేట్ వస్తుంది. డెవలప్ అయినప్పుడు మనము హైదరాబాద్తో ధీటుగా క్యాపిటల్ని చేసుకోవాలి. ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా క్యాపిటల్ చేసుకుంటే అన్ని రకాల సోషల్ యాక్టివిటీస్ పెరిగితేనే అక్కడ ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా వస్తాయి. ఇప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్పొరేషన్స్ అన్నీ కూడా అక్కడ వాళ్ళ రీజనల్ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు అక్కడ ఎంతమంది వెహికల్స్ కావాలి, ఎంతమంది డ్రైవర్లు కావాలి, ఎన్ని హోటల్స్ వస్తే అంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది. ఇవన్నీ ఆలోచన చేసుకొని చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా క్యాపిటల్ను డెవలప్ చేస్తున్నారు. ఎక్కడ క్యాపిటల్ త్వరగా ఈ 3 సంవత్సరాల్లో క్యాపిటల్ వస్తుందో దాన్ని రానియకుండా, దానికి ఫండ్స్ రాకుండా ఏ విధంగా నువ్వు కంప్లైంట్లు పెడుతున్నావు, ఏ విధంగా చేస్తున్నావు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించలేదనుకుంటున్నావా? గమనించే నిన్ను పాతాళ లోకానికి తొక్కేశారు. అయినా కూడా ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా రకరకాలుగా మాట్లాడుతున్నావు. ఈ కూటమి ప్రభుత్వం కరప్షన్ పాలైందని చెప్పేసి మనం చెప్పావు. దానికి ఉదాహరణ చెప్పావు. ఏం చెప్పావు? సెకీ పవరు మేము ₹2.49కే కొన్నాము, నిన్న యాక్సెస్కు పవర్కి ₹4.50 పీపీఐ చేశారు. దీంట్లో ఎంత డబ్బులు 11,000 కోట్ల నష్టమని చెప్తున్నావు. ₹2.49 సెకీ పవర్ అని నువ్వు అథెంటికేట్ చేయగలుగుతావా? మీ ఆఫీసర్లు ఎవరన్నా కూడా ₹2.49కే మేము పవర్ పీపీఐ చేస్తామని చెప్పగలుగుతారా? దానిలో ₹2.49 పవరు ప్లస్ ఎక్కడ జనరేట్ చేస్తున్నారు? అది గుజరాత్లో చేస్తే మిగతా ₹2 వీలింగ్ ₹2.20 వీలింగ్ ఛార్జెస్ ఉంది. అంటే ₹4.70 అవుతుంది. దాని తర్వాత ప్లాంట్ కన్నా మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే అక్కడ జిఎస్టీ వచ్చేది, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చేది. అవన్నీ రాకుండా ఈరోజు ఈ యాక్సెస్ పవరు మన ఆంధ్రప్రదేశ్లో మామూలు పవర్ కాదు, అది పీక్ లోడ్ పవర్. అంటే మార్నింగ్ పీక్ లోడ్ 2 అవర్సు, నైట్ పీక్ లోడ్ 2 అవర్సు. మార్కెట్లో నువ్వు ₹12 కొన్ని రోజులు ఉన్నాయి. అలా కాకుండా ఈరోజు ₹4.60తో ఇదే ఇండియా వైజు బిడ్డింగ్ పెడితే ₹4.65, ₹4.75 బిడ్డింగ్లో పోయినాయి. దానికన్నా తక్కువ రేటుకు ఈరోజు ఇచ్చారు. నేను అథెంటికేట్ చేయగలుగుతా. నువ్వు ఆఫీసర్లతో అఫీషియల్గా కావాలంటే ఒక సిట్ వేసి ఎంక్వైరీ చేద్దాం, దానికి నువ్వు సిద్ధమేనా? ఇది గన నువ్వు చెప్పింది అబద్ధమని తెలిస్తే నువ్వు రాజకీయాల నుంచి మానుకుంటావా అని చెప్పేసి అడుగుతున్నా. నేను చెప్పే తప్పైతే నేను రాజకీయాల నుంచి మానుకుంటా. ప్రజలను మభ్యపడాల్సిన అవసరము ఎందుకు నీకు? ఇంత 1 సంవత్సరం లోపల ఇంత ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేసి ఈ విధంగా అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తివి ప్రజలను మభ్యపెట్టి నువ్వు ఏ విధంగా అనుకుంటున్నావు? ఈరోజు నువ్వు చేసిన 9,000 మెగావాట్ల రేట్ ఎంత, ఈరోజు చేసిన 400 మెగావాట్లకు రేట్ ఎంత తేల్చి చూపించడానికి నేను దేనికైనా సిద్ధం. నువ్వు సిద్ధమా అని చెప్పేసి అడుగుతున్నా. అది కాకుండా లిక్కర్ గురించి మాట్లాడావు. కావాలనే లిక్కర్ పైన కేసులు పెడుతున్నారు. ఎక్కడ కరప్షన్ జరిగింది అని చెప్పేసి ఆయన చాలాసార్లు ప్రెస్ మీట్లు పెడితే నేను చూశా. నేను తెప్పించుకొని మొత్తం 1కి 2 సార్లు, 1కి 3 సార్లు మొత్తం ప్రెస్ మీట్ విన్నా. ఎవరెందుకు డబ్బులు ఇస్తారు? వారికి మేలు జరిగితే కదా నాకు డబ్బులు ఇస్తారు. అన్ని సిట్టు తెలుస్తాయి. సిట్టుకు కూడా చాలా విషయాలు ఇంకా మిస్ అయినట్లున్నారు. నేను ఎందుకంటే రోజు పేపర్లో చూస్తున్నా. నేను ఒకటే అడుగుతున్నా సిట్టుని ఈరోజు. నాకు తెలిసిన విషయాలు సిట్టు ముందు చెప్తా. సిట్టు చాలా విషయాలు తీసుకోలేదు ఇంకా. ఏదైతే వైన్ షాప్స్లో ఎంప్లాయీస్ ఉన్నారో వారికి నెలకు 25 కోట్ల నుంచి 30 కోట్లు శాలరీస్ పే చేశారు. వీళ్ళంతా కాంట్రాక్ట్ లేబర్. ఈ కాంట్రాక్ట్ లేబర్ దగ్గర నుంచి మంత్లీ 5 to 6 crores కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. అవునా కాదా అని చెప్పి మీకు తెలుసు. ఎవరు తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు. తిరుపతిలో ఒక ఆఫీస్ పెట్టుకున్నారు. ఇదే కాకుండా వైన్ షాప్స్కి అంతా సెక్యూరిటీని పెట్టారు. దాదాపు 11,000 మంది. వీరికి కూడా శాలరీలో వచ్చే దాంట్లో మంత్లీ 2 to 3 crores
అంటే ఫస్ట్లో స్టార్టింగ్ నుంచి లాస్ట్కి వచ్చిన 3 కోట్ల రూపాయల వరకు కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. మనుషులు ఎంత శాలరీ వాళ్ళకి డ్రా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు అని ఈరోజు సిట్టు పిలిచి చెప్పేస్తే దానికి రెడీగా ఉన్నారు. నేను సిట్టు ముందుకు వచ్చి సిట్టు కన్నా పిలిస్తే యాజ్ ఎ విజిల్ బ్లోయర్గా, ఒక రెస్పాన్సిబుల్ ఎంపీగా మొత్తం విషయాలు ఏ విధంగా వీళ్ళు లిక్కర్లో దోపిడీ చేశారని మీకు మిస్ అయిన విషయాలు కూడా నేను చెప్పగలుగుతానని చెప్పేసి తెలియజేస్తున్నా. ఆయన అంటాడు 2014-19లో ఎంత లిక్కర్ అమ్మారు, అప్పుడు ఎక్కువ అమ్మారు, 2019 నుంచి 24 లిక్కరు కన్జంప్షన్ తక్కువైంది అని చెప్తున్నా.